అందరికీ నమస్కారం. ఈరోజు నేను వైద్య రంగంలో కూడా అడిగిపెట్టా. మన పెడన గుడివాడ రోడ్డు మీద ఉన్న మన గవర్నమెంట్ హాస్పిటల్, పెడనలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాం. ఈరోజు మనం గవర్నమెంట్ హాస్పిటల్లో ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి, ఎమర్జెన్సీ అలర్ట్లు ఎలా ఉన్నాయి, మనకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గో టు గవర్నమెంట్ హాస్పిటల్. డాక్టర్ గారు అయితే వీడియో వద్దన్నారు, అందుకే వీడియో తీయలేదు. నేను మాట్లాడాను. ఫెసిలిటీస్ అయితే అన్నీ బాగానే ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లం లేదన్నారు. ఎమర్జెన్సీ అయితే ఏం అవసరం లేదు, ఆల్రెడీ ఇన్వేటర్స్ ఉన్నాయన్నారు. మన పెడన గవర్నమెంట్ ఆసుపత్రి చాలా బాగానే ఉందని నేను కోరుకుంటున్నాను. మనకి హాస్పిటల్ అనేది చాలా బాగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదని చెప్పారు డాక్టర్లు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే హాస్పిటల్ చుట్టూ సరౌండింగ్ అట్మాస్ఫియర్ అనేది బాగాలేదు. అదేంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ మనకి అసలు క్లీన్నెస్ అనేది సరిగ్గా లేదు. క్లీన్నెస్ అంటే ఏంటి, హాస్పిటల్ వరకు బాగానే ఉంది, దానికి ఎదురుగానే మనకి డంపింగ్ యార్డ్ ఉండడం, దాని ఎదురుగా అక్కడ ఉన్న స్మెల్ అంతా ఇటు రావడం. ఈ డంపింగ్ యార్డ్ని మనం గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరలో పెట్టినందువల్ల దాని నష్టాల ఇంపాక్ట్ అనేది దీని మీద పడిద్ది. ఎలాగైనా మనకి చాలామంది జనాలు ఇక్కడ రావడం కూడా ఇష్టపడరు, చుట్టూ బాగోదు కదా శానిటేషన్ కాబట్టి. సో మనకి డంపింగ్ యార్డ్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరలో ఉండకపోవడం మంచిదని చెప్పి నేను భావిస్తున్నాను.